సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 68వ శ్లోకములోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 68వ శ్లోకము. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలికా సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా. ఈ శ్లోకంలోని మొదటి నామము శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలికా. ఇది 289వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూలికాయై నమః అని చెప్పాలి. శృతి అంటే వేదముల నెడు స్త్రీల యొక్క సీమంత పాపిటలను సింధూరీకృత సింధూరము ధరించున్నట్లు చేసిన పాదాబ్జ పాదపద్మము యొక్క ధూలిక ధూళిని కలిగినది. బాల బాలిక అయినట్టు ధూళి ధూళిక అవుతుంది. ధూళిక అంటే చిన్న ధూళికణము అని అర్థము. ఈ నామము ఎంత అర్థవంతమైందో అంత అందమైనది కూడా. పాపిటలో సింధూరము స్త్రీలను పుణ్యస్త్రీలుగాను కన్యల వర్గము నుండి వేరుగా కాంతలగాను గుర్తింపచేస్తుంది. అందుకే పాపిటలో సింధూరము ఆడవారికి సౌభాగ్యవర్ధనము, అంటే వారి భర్తలకు ఆయుర్వర్ధనము. ఈ నామంలో వేదాలను పుణ్యస్త్రీలతో పోల్చారు వ్యాసులవారు. ఈ నామం రాయడానికి ముందు వ్యాసుల వారికి ఈ క్రింద తెలిపిన దృశ్య దర్శనం జరిగి ఉంటుందని నా ఊహ. 4 వేదాలు అనే పుణ్యస్త్రీలు ఒక రోజున తమ తల్లి అయిన అమ్మవారు దర్శనానికే వచ్చారు. అమ్మవారు సింహాసనారూఢి అయి ఉన్నది. అమ్మవారు పాదం మోపే పీఠము ఎత్తుగా ఉంది. ఆ పీఠం వద్దకు చేరి 4 పుణ్యస్త్రీలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి పాదంపై మూర్ధాన్ని ఉంచి తలను ఒక్కసారి కిందికి వంచి నమస్కరించారు. అప్పుడు అమ్మవారి కాలి బొటన వ్రేలికున్న ఎర్రని పారాని శృతి సీమంత నుల వేద వనితల సీమంతాల పాపిట గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లలో సింధూరము పెట్టినట్లయింది. వేద వనితల మధ్య పాపిటలే తీస్తారు, ప్రక్క పాపిటలు కాదు. ఈ దృశ్యము దర్శనము జరిగిన వ్యాసుల వారికి ఒళ్ళు పులకరించి వెంటనే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూలిక అని అమ్మవారిని స్తుతించారు. ఇది సహస్రనామ స్తోత్రంలో కమనీయమైన ఉపమానాలతో ఉన్న రమణీయమైన నామము. అమ్మవారి పాదపద్మ రజాన్ని శిరస్సునందలి పాపిటలో ధరించినందువలన శృతి వనితలు పవిత్రవంతమయ్యారు. అంటే అమ్మవారి పద సౌభాగ్యాన్ని వేద వాంగ్మయము తనలో విస్తరింపచేసుకున్నందువల్లనే వేదాలు అంత పవిత్రంగా భారతీయులచే పూజింపబడుతున్నాయి అని అర్థము. అంటే వేద వాంగ్మయములో అంతా అమ్మవారి గురించి, అమ్మవారి జగత్పరిపాలన గురించి, ఆదేశాల గురించి ఉంటుందని పరోక్షంగా చెప్పడం అన్నమాట. శృతి శీర్షాల సీమంతాలను అమ్మవారు తన పాదాంగులితో దున్ని ఆ పాపిట్లలో పడిన తన పారాని రజస్సును సింధూరంలా స్ఫురింపచేసింది అనడంలో ఆ శృతి శీర్షాలైన ఉపనిషత్తులను జ్ఞానం అనే పంట పండడానికి సిద్ధం చేసి సింధూరము దిద్దినట్లుగా భావించడము మరింత మనోజ్ఞంగా ఉంటుంది. వస్తువు తయారైన తర్వాత అన్నీ పరీక్షించి బాగుంది అనే ఆగ్మార్క్ లేదా ISI ముద్ర వేసి విపణి వీధిలోకి పంపినట్లు శృతి శిరస్సుల లోని జ్ఞాన విషయాలన్నీ బాగున్నాయని అమ్మవారు తన కాలి గోటితో ముద్ర వేసి వాంగ్మయ ప్రపంచంలోకి పంపించింది అనడం ఇంకా మనోహరంగా ఉంటుంది. శృతిలయబద్ధమైన జీవితం గడిపే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి జీవితమంతా మంచితనము, వెలుగు, చైతన్యము నిండి సౌభాగ్యకరమైన ఆహ్లాదకరమైన వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతారు. శృతి వనితల సీమంతాలకు సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మం యొక్క ధూళిక కలిగినది. 2 శృతి శీర్ష సీమంతాలను తన పాదాంగులితో దున్ని జ్ఞానమనే పంట పండడానికి సిద్ధం చేసిన పాద పారాని ధూళిక కలిగినది అని అర్థం. 3వ అర్థము శృతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగులితో వాటిపై అనుమతి ముద్రను వేసి వాంగ్మయ ప్రపంచంలోకి పంపిన పాద ధూళిక కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చును. తర్వాతి నామము సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. ఇది 290వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయై నమః అని చెప్పాలి. సకల అంటే అన్ని, ఆగమ సందోహ ఆగమ శాస్త్రముల నెడు
శుక్తి ముత్యపు చిప్పలచే, సంపుటి అంటే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన, మౌక్తిక అంటే ముత్యము. ఇంతకు ముందు నామం లాగానే ఈ నామము కూడా ఈ లలితా స్తోత్రంలో తలమానికమైనది. అమ్మవారు ముత్యము లాంటిదట. సాధారణంగా స్వచ్ఛమైన వారిని ముత్యంతో పోలుస్తారు. ఆ ముత్యాన్ని కూడా కడిగిన ముత్యము అంటారు. కానీ అమ్మవారు కడగవలసిన అవసరము లేని ముత్యము. ఎందుకంటే ముత్యపు చిప్పలలోనే గుప్తంగా నిర్మలంగా ఉన్న ముత్యము. అమ్మవారు ముత్యము లాంటిదని పోలిస్తే అది అతి సామాన్యంగా చెప్పినట్లవుతుందని వ్యాసుల వారు ఎలా చెప్పారో ఈ ముత్యం చరిత్ర ఏమిటో కొంచెం విపులంగా వివరిస్తాను. ముత్యపు చిప్పలలో పడ్డ వాన చినుకులే ముత్యాలవుతాయి. అలా అని అన్ని కార్తెలలోని వర్షపు చినుకులు ముత్యాలు కాలేవు. స్వాతి వర్షపు చినుకులే ముత్యపు చిప్పలలో పడితే అవి ముత్యపు చిప్పలలో మధ్య నిక్షిప్తమై కొన్ని రోజులు సమాధి స్థితిలో లాగా ఉండి ముత్యాలవుతాయి. అయితే మిగతా నక్షత్రాల కంటే ఈ స్వాతి నక్షత్రం యొక్క ప్రాముఖ్యము, ప్రాశస్త్యము ఏమిటి? ఈ స్వాతి నక్షత్రము తులారాశిలో నిండుగా 4 పాదాలు ఉంటుంది. ఈ తులారాశి 7వ రాశి. అన్ని రాశులలోకి అందమైన సౌష్టమైన రాశి. మాసాల్లో 7వదైన అశ్వయుజము కూడా ఈ తులారాశికి సంబంధించినది. సూర్యుడు తులారాశిలో ఉండి ఈ తులారాశి ఎదురుగా 180 డిగ్రీలలో మేషరాశిలో చంద్రుడున్నప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ వస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి చంద్రుడు ఈ పూర్ణిమ వచ్చే నాటికి పరిపూర్ణుడై షోడశకలా ప్రపూర్ణుడవుతాడు. అమ్మవారి పంచదశాక్షరీ మంత్రములోని 15 బీజాక్షరాలను ఆశ్వయుజ శుక్లపక్షములోని 15 తిథులలోనూ సమన్వయపరుచుకోమని చెప్పబడింది. చంద్రుని 16 కళలను షోడశీ మంత్రానికి 16 అక్షరాలుగా సమన్వయపరుచుకోవాలి. అందుచేత ఈ నామంలో స్వాతి వర్షపు చినుకుల ద్వారా పరిపూర్ణ స్థితిని చేరే ముత్యముతో అమ్మవారిని పోల్చడము ఎంతో చక్కని ఔచిత్యాన్ని సంతరించుకుంటుంది. పైగా ఈ స్వాతి నక్షత్రం ఉండే తులారాశి మానవుని నాభి ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ నాభి వద్దనే మణిపూర చక్రము ఉంటుంది. స్వాతి అనే పదాన్ని స్వ ప్లస్ అతి అని విడదీస్తే అతిశయించిన స్వతత్వము గలది అనే అర్థం వస్తుంది. అతిశయించిన స్వతత్వము అమ్మవారే అని ఆదిశంకరులు పరమదితుహు అహో పురుషిక అంటే శివుని అహంకార స్వరూపినిగా, అంటే శివుని వ్యక్త స్వరూపంగా సౌందర్యలహరిలో చెబుతారు. ఇంతవరకు అమ్మవారు ముత్యము లాంటిది అనడము దాకానే చెప్పుకున్నాము. ఈ ముత్యం అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఉండే అన్ని ముత్యాల లాంటిది కాదట. ముత్యపు చిప్పల గుప్పిటలో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. మరి అమ్మవారు అనే ముత్యము తాలూకు ముత్యపు చిప్పలు ఎలాంటివి అంటే సకల ఆగమాల సమూహమే. అంటే అన్ని స్మృతులు, శాస్త్రాలు, అన్ని వేదాలు ఆ ముత్యపు చిప్పలట. అలాంటి వేదశాస్త్రాల గుప్పిటలనే ముత్యపు చిప్పలుగా గుప్తంగా దాచబడి ఉంచిన ముత్యము అమ్మవారు గాని సామాన్యంగా అన్ని చోట్ల బాహ్యంగా అందరికీ తేలిగ్గా లభ్యమయ్యే కడగలిసి వచ్చే సాధారణ ముత్యం కాదట. అంటే సకల నిగమ ఆగమ శాస్త్రాలన్నింటిలోనూ సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడే అమ్మవారి తత్వమే అని దీని భావము. ముత్యపు చిప్పలు రెండింటి మధ్యన ముత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆ 2 ముత్యపు చిప్పలు ఏవంటే ఒకవైపు నిగమాలు, శృతులు లేక వేదాలు, ఇంకోవైపు ఆగమాలు అంటే స్మృతులు లేక శాస్త్రాలు అన్నమాట. ఆడంబరాలు, పటాటోపాలు, ప్రదర్శనాత్మకమైన ఉపాసనా విధానాలు లేకుండా గోప్యంగా, ప్రశాంతంగా, నిదానంగా సాధనా మార్గంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి ఆరాధన శుచివంతమై పవిత్రమై ముక్తివంతమవుతుందట. అంటే ముక్తి ఫలాన్ని పొందుతారు అనగా వారు మోక్షస్థితిని పొందుతారు అని అర్థము. సకల వేద శాస్త్రాల సమూహమే ముత్యపు చిప్పల గుప్పిటలో గుప్తముగా ఉంచబడిన ముత్యము అని ఈ నామానికి అర్థము.